ముందుగా అయితే ఈ టెంపుల్కి టికెట్స్ తీసుకొని మేము ముగ్గురు అయితే వెళ్ళాం. ఎంతో చరిత్ర ఉన్న ఈ టెంపుల్ చూడడానికి చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఎప్పుడు వీడియోలోనే చూస్తాం, అలాంటిది లైవ్లో చూస్తాం కదా. సో మీకు మేము అయితే క్లారిటీగా చూపిస్తాము. సో అందరూ చూడాల్సిన వీడియో కూడా. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం మామల్లపురంలో ఉన్న అదే మహాబలిపురంలో ఉన్న టెంపుల్కి అయితే శ్రీశైలం టెంపుల్ అంటారు దాన్ని. సో ఆ టెంపుల్కి అయితే వచ్చాం. ఆ టెంపుల్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి మన ఇండియన్ సిటిజన్స్కి అయితే 40 రూపీస్, అండ్ అదర్ పర్సన్స్ అదర్ కంట్రీస్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే 600 రూపీస్. సో అలా 600 రూపీస్ వాళ్ళకి ఎందుకు అలా క్యాలిక్యులేట్ చేస్తున్నారో చూసి కామెంట్ చేయండి. ఒకవేళ అది మీకు తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి, అది మేము తెలుసుకుంటాం. సో టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా చెప్పలేం, కానీ ఎందుకో ఏదో పార్క్లో నడుస్తున్నట్టుగా ఉంది. పార్క్ ఏదో అలా ఎంజాయ్మెంట్కి ఏదో నార్మల్గా వస్తున్నట్టుగా. చూద్దాం టెంపుల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, మరి మిస్ అవ్వదు. ఏదో మామూలుగా ఉండదు మరి. ఈ టెంపుల్ చూడడానికి వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో మన తెలుగులు కూడా చాలామంది ఉన్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ నుంచి చాలా లాంగ్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది. అలా నడుచుకొని చాలా దూరం అయితే వెళ్ళాము. సో ఆ చివరిన అయితే ఆ టెంపుల్ అయితే ఉంది, అండ్ ఆ పక్కనే లెఫ్ట్లో అయితే మొత్తం సముద్రం, అండ్ అది కూడా మా సర్ఫింగ్ స్పాట్. సో అక్కడే వేవ్స్ బాగా వస్తాయి, చాలా బాగుంటుంది బీచ్ కూడా. నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్తే ఈ బీచ్ని కూడా విజిట్ చేయండి, అండ్ ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అండ్ చాలా ఓల్డ్ చరిత్ర కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది. అండ్ ఈ టెంపుల్ కోసం తెలుసుకోవాలని అనుకుంటే దీనిని ముందుగా పల్లవి రాజుల కాలంలో పల్లవి రాజసింహ అండ్ రెండవ రాజసింహ వాళ్ళ హయాంలో ఈ శ్రీశైలం టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. అండ్ ఈ ప్లేస్ చూసుకున్నట్టయితే మన టెంపుల్ కొన్న వెనక భాగం కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్ని కూడా చాలా అలలు అనేవి ఎక్కువగా కొట్టేవంట. సో దానికోసం అనేసి గవర్నమెంట్ అయితే చుట్టూ ఈ టెంపుల్ చుట్టూ కూడా సముద్రం అలలు రాకుండా సేఫ్గా అయితే పెద్ద పెద్ద రాళ్ళతో అయితే ఒక గోడ లాంటిది అనేది కట్టారు. టెంపుల్ అయితే 7వ శతాబ్దంలో నిర్మించారు అనుకుంట. ఇక్కడ స్థల పురాణాలు కూడా చెప్తున్నాయి. మొత్తం ఈ ఒక్క టెంపుల్ అనే కాదు, మొత్తం 7 టెంపుల్ అండ్ 6 టెంపుల్ అయితే సముద్రంలో ఉన్నాయి. మిగతా ఈ ఒక్క టెంపుల్ మాత్రమే ఇక్కడ సముద్రం దగ్గరలో మనకు ఉందనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అయితే చెప్తున్నారు. అండ్ ఈ టెంపుల్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈ కాలంలో అంటే మనకి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా చేయొచ్చు, కానీ ఆ 7వ శతాబ్దంలోనే ఎంత ప్రాపర్గా కడతారనేసి అసలు ఎవరు అనుకోము. ఎందుకంటే చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగా కట్టారనేది. అది ఆ కాలంలో. ఇక్కడ ఈ రాళ్ళ మీద బొమ్మలు చూసినట్లయితే మన పురాతన ఆది దేవుళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన బొమ్మలే ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతి రాయి మీద కూడా చాలా అంటే చాలా బాగా గీశారు, చాలా బాగున్నాయి. అందుకే చాలామంది ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే చాలా ఎక్కువగా ఇష్టపడతారనేసి అర్థమవుతుంది. అండ్ ఆ క్రౌడ్ అయితే అలా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు చాలామంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM వరకు అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కోసం తెలిసిన వాళ్ళు మేమే కాదు, అండ్ లోకల్స్ అండ్ నాన్ లోకల్స్ అండ్ ఇంటర్నేషనల్స్ కూడా చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు. కాలంలో కట్టిన శిల్పులు ఎవరో తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగా కట్టారు. అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి కట్టారో తెలియదు, కానీ చూస్తే మాత్రం చాలా అట్రాక్షన్గా చాలా బాగుంది. ఇంకా చూసినట్లయితే ఈ టెంపుల్ చుట్టూ కూడా నంది విగ్రహాలు అనేవి చుట్టూ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసి లైన్గా పెట్టారు. లోపలికైతే ఎంట్రీ ఉంటుందనేసి నేను అనుకున్నాను, కానీ గుడి కొంత పాడవడం వల్ల ఎవరికి కూడా బయట వరకు మాత్రమే చూసేంత అనుమతి ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలానే వీటిలో ఏదైనా విషయాన్ని మేము మర్చిపోయినట్లయితే అది కూడా కామెంట్ చేసి మన సబ్స్క్రైబర్కి అయితే తెలిసేలాగా కామెంట్ చేయండి. అండ్ అలానే ఇదే మహాబలిపురంలో ఇంకా చాలా అంటే చాలా కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. సో అవి కూడా నేను క్లారిటీగా చూపిస్తాను, ఎందుకంటే అది మన చరిత్ర కాబట్టి, మన ఇండియన్ చరిత్ర. సో అందరూ తెలుసుకోవాలి కాబట్టి. సో అలాంటి వాటి కోసం అయితే మీరు మిస్ అవ్వద్దు. సో డూ సబ్స్క్రైబ్ గైస్.
నెక్స్ట్ టైం అయితే ఒక మంచి వీడియోతో అయితే వస్తాను.